తాము పాలకులం కాదు సేవకులమన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతికి పాల్పడితే సహించమని తేల్చి చెప్పారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణిలో పాల్గొన్నారు. బాధితులు వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారి దరఖాస్తుల్ని స్వయంగా తీసుకుని సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఏవేవైతే ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి వాటిని ప్రచారం చేస్తూ ప్రజల యొక్క నమ్మకాన్ని పొంది అధికారంలోకి రావడం జరిగిందో ప్రయారిటీ బేసిస్లో 6 గ్యారెంటీలను కూడా అమలు చేయడం లక్ష్యంగా ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేస్తూ మిగతా వాటిని కూడా అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు అందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగానే మనం డిసెంబర్ 28 6th జనవరి వరకు కూడా ప్రజాపాలన కార్యక్రమాలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అన్ని డివిజన్లు అదేవిధంగా కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో కూడా టీమ్స్ ఏర్పడి ప్రజాపాలన అప్లికేషన్స్తో చాలా విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ రివ్యూ అందరు కలెక్టర్స్, పోలీస్ కమిషనర్స్, పోలీస్ అధికారులతోటి సీఎం గారు కూడా దాన్ని రివ్యూ చేయడం జరిగింది. మీటింగ్స్ పెట్టాము. రేపు కూడా అదే పద్ధతిలో మేము వెళ్తాము. అలాగని ఎవరైతే తప్పు చేస్తే మాత్రం ఊరుకునేదైతే లేదు. ఖచ్చితంగా మీ డ్యూటీస్ మీరు సక్రమంగా చేయండి. మీ సర్వీసులు బట్టే మీకు ప్రమోషన్స్ కానీ డిమోషన్స్ కానీ ఉంటాయని ముఖ్యమంత్రి గారు ఫస్టే చెప్పారు. అదేవిధంగా మీ పరికరాన్ని బట్టి మీ భవిష్యత్తు కానీ మీ యొక్క జాబ్ లైఫ్ కానీ ఉంటుందనేది